నిజంగా నీ ఫ్రెండ్స్ని నమ్మి ష్యూరిటీ ఇచ్చి వాళ్ల చేత మోసపోయుంటే వాళ్ల పాపాన వాళ్లే పోతారులే అని వదిలేయొచ్చు. కానీ ఆ డబ్బు కోసం నువ్వే చేశావని అంటున్నారు. అదే బాధగా ఉంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? నాకసలు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. నేను ష్యూరిటీ ఇమ్మని బావగారిని అడగలేదు. కావాలంటే బావగారిని అడగండి. బావగారు, నేనెప్పుడైనా మిమ్మల్ని ష్యూరిటీ ఇమ్మని అడిగానా? చెప్పండి బావగారు, నేనెప్పుడు మిమ్మల్ని ష్యూరిటీ ఇమ్మని అడిగాను? నువ్విమ్మని అడగలేదు ధరణి. ఇలా పొరపాటున దొరికిపోతే తప్పించుకోవచ్చని చాలా తెలివిగా హంస చేత ఫైల్ పంపించావు. చెప్పు హంస, మాట్లాడవేంటి? ఇప్పుడు హంస అవునని చెప్పినా కాదని బుకాయిస్తావే. అందుకే ఆ లోన్ అమౌంట్ ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి వెళ్ళాయో మొత్తం అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ తెప్పించాను. ఇదిగో ఈ స్టేట్మెంట్స్ చూసి అప్పుడు చెప్పు. విక్రమ్, అన్నయ్య, ఎవరో మోసం చేస్తే పాపం ధరణి ఏం చేస్తుంది అన్నావు కదా, ఆ ధరణి అకౌంట్ స్టేట్మెంటే తెచ్చాను. చూడండి, ఆ 50 లక్షలు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ధరణి అకౌంట్లోకే చేరాయి. అర్థమైంది పిన్ని. మొన్న అమ్మకి ఇల్లు కొనిచ్చే విషయంలో నన్ను ఇరికించినట్టే మళ్ళీ ఇప్పుడు ఇరికిస్తున్నావు అన్నమాట. కానీ ఏం చేస్తావో చూస్తాను. ఎవరు ఏం మాట్లాడరేంటన్నయ్యా? ఇంకా మీ అమాయకపు కోడలికి ఏమీ తెలీదని అనుకుంటున్నారా? ఎవ్వరూ ఏ మోసం చేయలేదు. ఇదంతా డబ్బుల కోసం మీ కోడలు సృష్టించిన సృష్టి. నాకేం మాట్లాడాలో ఏమన్నాలో తెలియట్లేదు ధరణి. ఇప్పటికీ నువ్వు ఇలా చేశావంటే నమ్మాలనిపించట్లేదు. నిన్ను అనుమానించడానికి మనసు రావట్లేదు. కానీ ఈ ఆధారాలన్నీ చూస్తే అంతా నువ్వే చేసినట్టున్నాయి. ఏమీ చూసుకోకుండా ఎందుకంత గుడ్డిగా నమ్మేవని చెప్పి అందరూ అడుగుతున్నారు. చివరికి మీ అక్కతో సహా ఏం సమాధానం చెప్పమంటావు చెప్పు? నీ మీద చాలా నమ్మకం ఉండేది ధరణి. ఎవరు కాదన్నా ఎన్నన్నా నిన్నే సపోర్ట్ చేసేంత నమ్మకం ఉండేది. ఎందుకు దాన్ని ఇలా పోగొట్టుకున్నావు? బాధగా ఉంది. వీడేంటి ఏదో రచ్చ చేస్తాడనుకుంటే సాఫ్ట్గా 4 మాటలు చెప్పి సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు. ఏ బావా మరదల్ని ఇంతగా నమ్మినట్టు ఎక్కడా చూడలేదమ్మా. కానీ వాడికి చెల్లెళ్ళు కూడా లేరు కదా. నీలో చెల్లెల్ని చూసుకుంటున్నట్టున్నాడు. అందుకే మరదలివైనా అంతగా అభిమానిస్తున్నాడు, అంత నమ్మాడు. చివరికి ఆ నమ్మకం పోయిందని బాధగా వెళ్ళిపోయాడు. అయినా అంత అవసరమే వచ్చిందమ్మా. ఇంతా చేసి చివరికి నీ అకౌంట్లోకి వచ్చిందంతా 50 లక్షలు.
నువ్వు ఈ ఇంటి కోడలివి అంటే ఈ ఆస్తంతా నీదే. 50 లక్షల కోసం ఇంత చేసి ఇంతమందిని బాధ పెట్టాల్సిన అవసరం ఏముంది? అదే మీరు అర్థం చేసుకోవాలి అత్తయ్య. ఈ ఆస్తంతా నాదే అయినప్పుడు 50 లక్షల కోసం మీ అందరి దృష్టిలో చెడ్డదాన్నయ్యే పని నేనెందుకు చేస్తాను? ఈ విషయం చెప్పాలని ఉన్నా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కోడళ్లుగా వచ్చినందుకు చాలా సంతోషించామమ్మా. కానీ ఇద్దరు మనస్తత్వాలు ఒకేలా లేనందుకు బాధగా ఉంది. ఏదో ఒక మాట అనడానికి నువ్వు పరాయిదానివి కాదు కదా, కోడలివి. ఏమంటావు? చేసింది ఎంతవరకు కరెక్టో, ఎందుకు చేయాల్సి వచ్చిందో నువ్వే ఆలోచించుకో. అన్నయ్య, వదినా, ఏంటలా వెళ్ళిపోతున్నారు? ఇలాగే వదిలితే ఏం చేయమంటావు వదినా? ఈ మాత్రం మాట్లాడినందుకే మనసు చచ్చిపోయింది. ఇంకా ఈ విషయం గురించి ఏమీ ప్రస్తావించుకో. ఏం ప్రస్తావించొద్దంటుందేంటి? ఇంత చేసినందుకు దాని దగ్గర నుంచి తాళాల గుత్తి పెత్తనం తీసుకుని నా చేతికిస్తారనుకుంటే అందరూ హితబోధ చేసి మరీ వెళ్ళిపోతున్నారేంటి? అక్కడే అనుకుంటే ఇక్కడ కూడా దాపరించావు కదే. చూసావా ఏమంటున్నారో? ఇద్దరు ఒకేలా ఉన్నారు, బుద్ధులు ఒకేలా లేవేంటి అని అడుగుతున్నారు. ఇదిగో ఇలాంటి పనికి మళ్ళ పనులన్నీ చేస్తావనే నేను కోడలిగా వెళ్ళిన ఇంటికి నువ్వు కోడలిగా రాకూడదు అన్నాను. నాకు తెలియకుండానే నాకన్నా ముందే దాపరించావు. నువ్వు నా చెల్లెలివి అని చెప్పుకోవడానికి నాకు అసహ్యంగా ఉంది. చిచ్చి. ఎందుకమ్మా ఏ తప్పు చేయకపోయినా ఎన్ని మాటలు పడుతున్నావు? నీకే సంబంధం లేదని గట్టిగా ఎందుకు ఒక్క మాట చెప్పు. పోనీ నీకు నేను ఏ ఫైల్ ఇచ్చానే అని నన్నైనా లాగి పెట్టి ఒక్కటి కొట్టమ్మా. అప్పుడైనా నా పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుందేమో. చూసావా, ఏ సంబంధం లేకుండా నీకసలు ఏమీ తెలియకుండా అన్నీ ఎలా జరిగిపోతున్నాయో. రోజు రోజుకి ఒక్కొక్కరికి నీ మీద నమ్మకం ఇలాగే పోతుంది. అసలు వేరే వాళ్ళైతే ఈ పాటికే నిన్ను మెడపట్టి ఇంట్లోంచి బయటికి గెంటాలి. కానీ వీళ్ళు సెంటిమెంట్ పిచ్చోళ్ళు కాబట్టి ఇలా ఉండనిస్తున్నారు. కానీ దానికి ఒక హద్దుంటుంది కదా. ఇలాంటివి 2-3 జరిగితే తాళాల గుత్తి తీసుకుని నా చేతిలో పెట్టి నిన్ను బయటికెంటేస్తారు. పోవడానికి రెడీగా ఉండు. అక్క, తీసుకో. ఏందమ్మా ఇది? శివుడన్నని వాళ్ళ దగ్గర నుంచి విడిపించేశానక్క. నీకే ప్రాబ్లం లేదు, ఓకేనా?
హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, వెళ్ళి చూసుకో. అమ్మ ధరణమ్మా, నన్ను క్షమించమ్మా. నేను నీకు ఎంత అన్యాయం చేసినా అయినా నువ్వు నా పసుపు కుంకాలు కాపాడినావు. ఏం చేసి నీ రుణం తీర్చుకోవాలా? అయ్యో అక్క, ఊరుకో అక్క. నువ్వేమైనా కావాలని చేసావా? అసలు నేనే ఆలస్యంగా తెలుసుకున్నాను. పాపం ఇన్నాళ్ళు ఎంత నరకం అనుభవించావో. అక్క, ఆయన ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు నువ్వు వెళ్ళి అన్నం చూడు. లేదు ధరణమ్మా, నువ్వు హాస్పిటల్లో చేర్పించినావు కదా, చక్కగానే ఉంటాడు. ముందు ఈ ప్రియం వద్ద సంగతి తేలాలా. అది చేసిన పాపాలన్నీ అందరికీ చెప్పి నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించాలా. అక్క, ఇప్పుడు అవన్నీ ఏమీ వద్దు. వద్దంటవేందమ్మా? అందరూ ఎన్నెన్ని మాటలు అంటుండారో విన్నావు కదా. వింటున్న నాకే గుండె తరుకుపోతుంది. ఆ మాటలు పడే నీకెట్టుంటది? వద్దమ్మా, చెప్పేద్దాం. అక్క, ముందు నేను చెప్పేది విను. ఇదంతా నేను ఇందాకే చెప్పొచ్చు, కానీ నేను ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు జరిగిందంతా చెప్తే నన్నింత బాధ పెట్టినందుకు బావగారు ప్రియంవద పిన్నిని బయటకు గెంటేస్తారు. అప్పుడు ప్రియంవద పిన్ని ఊరుకుంటుందా? ఏదో విషయంలో మావయ్య గారిని భయపెడుతుంది కదా. ఇప్పుడు ఆ విషయం అందరికీ చెప్పి మావయ్య గారిని బజారుకి లాగుతుంది. ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే అత్తయ్యకి ఆ విషయం చెప్పలేదంటే అదెంత బయట పడకూడని విషయం అయి ఉంటుంది. ఇప్పుడు నేనేదో మాటలు పడుతున్నాను కదా అని మావయ్య గారు బజారున పడే పరిస్థితి తేయకూడదక్క. ఆయన బజారున పడితే ఈ కుటుంబం పరువు మొత్తం బజారున పడినట్టే. అందుకే ఇప్పుడేమీ వద్దక్క, సమయం కోసం ఎదురు చూద్దాం. ముందు నువ్వు వెళ్ళి శివుడన్నని చూడక్క. అందరూ తెల్వక ఎన్ని మాటలు అంటుండారు గాని నువ్వు కోడలుగా వచ్చినందుకు వాళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నారమ్మా. ఏ ఇంటికైనా ఆడబిడ్డ కోడలుగా వస్తాది, కానీ ఈ ఇంటిని కాపాడనికి నీ రూపంలో కోడలుగా వచ్చినది. ఎంతమంది గాడిదల్లా ఉన్నారు, ఒక్కడంటే ఒక్కడిని కాపలా కాయలేకపోయారు. సిగ్గులేదు మీకు? తాళతో గట్టిగా కట్టేశా మేడం, వాడు ఎలా తప్పించుకున్నాడో తెలీదు. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది, ఇది కూడా ధరణి పనే. జైల్లో ఎవడో శోభన్ రాజు ఉన్నాడు, వాడేదో పీకుతాడు అని అన్నారు కదా. ఈ శోభన్ రాజు కాదు కదా, ఆ చార్లెస్ శోభరాజే దిగొచ్చినా ధరణిని ఏమీ చేయలేడు. నువ్వు నోరు మూస్తావా? శోభన్ రాజు వేసిన ప్లాన్ బానే ఉంది. ఈ పనికి మాలిన వెధవలు నిద్రపోతే వాడు తప్పించుకున్నాడు అంతే. శోభన్ రాజుని మాత్రం ఏవి అనుకో. అసలు ఈ శోభన్ రాజు మీద ఒక్క మాట కూడా పడనివ్వటం లేదు చూడు. ఏదేమైనా ఫైనల్గా ధరణి విషయంలో మాత్రం వీళ్ళేసే ప్లాన్స్ ఏవి వర్కౌట్ కాకూడదు. ఏంటి, శివుడు తప్పించుకున్నాడా? అయిపోయింది, ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోయింది. పెద్దన నా చేతికి రావడం పక్కన పెడితే ఇదంతా నేనే చేశానని తెలిసి నన్ను ఇంట్లో నుంచి బయటికి గంటేస్తారు. అబ్బా, ముందా ఏడు పాపవే వినలేక చస్తున్నాను.
ఇంత పెద్ద గోడలున్న జైల్లో ఉన్న ఖైదీలకే దిక్కులేదు. ఎప్పుడు పడితే అప్పుడు పారిపోతున్నారు. చిన్న గదిలో ఉంచినోడు పారిపోవడంలో ఆశ్చర్యమే ఉంది. ఈ ముక్క ముందే చెప్పుంటే నేను ఇన్వాల్వ్ అయ్యుండేదాన్ని కాదు కదా. మన ప్లాన్ మొత్తం ధరణికి తెలిసిపోయి ధరణియే శివుణ్ణి విడిపించుంటుంది. ఇన్నాళ్ళు శివుణ్ణి అడ్డం పెట్టుకుని నేను ఆడుకున్నందుకు తిరిగి నన్ను ఆడుకుంటుంది ఇప్పుడు. అనవసరంగా నిన్ను నమ్మి నా పీకల మీదకి తెచ్చుకున్నాను శోభన్ రాజు. నువ్వు మరీ ఊరికే భయపడిపోకే పెళ్ళావా? నిన్ను ఏదో ఒకటి చెయ్యాలనుకుంటే ధరణి నిన్నెప్పుడో చేసుండేది. ఇప్పటిదాకా చాలాసార్లు రెడ్ హ్యాండెడ్గా నువ్వు దొరికిపోయావు కదా. వార్నింగ్ ఇచ్చి వదిలేసిందే గాని ఎప్పుడైనా మీ అన్నకి వదినికి నీ గురించి ఒక్క మాటనే చెప్పిందా? నిజమే శోభన్ రాజు, నేను వాళ్ళ మావయ్యని చంపాలని చూసినందుకు నాకు చావునే పరిచయం చేసింది. కానీ నాతో చేతులు కలిపిన నిన్ను ఏమీ అనలేదు. కారణం ఏమై ఉంటుంది? ఏముంది, నేను వాళ్ళ మావయ్య చెల్లెలి కదా, అందుకే వదిలేస్తుంది. అంత సీన్ లేదు. అసలు నీకు ఆ ఇంట్లో ఉన్న సీన్ ఏంటో ధరణికి బాగా తెలుసు. అదేమీ కాదు గాని వేరే కారణం ఏదో ఉంది బంగారం. ఆ సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఇప్పటికైతే నీకే ప్రమాదం లేదు. నువ్వంత టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. దాని సంగతి సరే, ఇంటి పెత్తనం సంగతి ఏంటి? ప్లాన్స్ అన్నీ అయిపోయాయి, ఒక్కటి వర్కౌట్ కాలేదు. ఇక తాళాల గుత్తి సంగతి మర్చిపోవాల్సిందేనా? ఏం మర్చిపోవాల్సిన అవసరం లేదు. తాళాలు నీకు ఇవ్వకపోయినా అందరి దృష్టిలో బ్యాడ్ అయితే అయిపోయింది కదా. ఫిజికల్గా తాళాలు లాక్కోకపోయినా టెక్నికల్గా పెత్తనం పోయినట్టే. లాస్ట్ ఫినిషింగ్ టచ్ ఒకటి కావాలి బంగారం. అవును, అప్పుడు నాని మందుల ప్లాన్ ఒకటి వేసాం కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా కనుక్కుంది. ఇప్పుడు పాప ఎందుకు టచ్ చేయట్లేదు, నువ్వెందుకు వదిలేశావు? నాని టాబ్లెట్స్ అడిగితే కదా నేను ఇస్తాను. అప్పుడు అది నన్ను పట్టించడానికి ప్రయత్నించింది, అందుకే వదిలేశాను. వాడడిగేంత వరకు నువ్వెందుకు వెయిట్ చేయడమే పిచ్చిమొహ. అంతకుముందు వాడికి రెచ్చగొట్టి మరీ మందులు ఇచ్చేదానివి కదా, ఇప్పుడు కూడా అదే చెయ్యి. మీ వదిన ఎన్నైనా సహిస్తుంది గాని కొడుకు విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాదు. ఇదిగో, ఇది డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. నువ్వు చేసే ఏ తప్పు చేయకపోయినా అందరి ముందు దోషిలా నిలబడాల్సి వస్తోంది. అందరి చేత మాటలు పడాల్సి వస్తోంది. శివుడన్న కూడా బయటకొచ్చేశాడు కాబట్టి నేనే తప్పు చేయలేదని నిరూపించుకోవచ్చు. కానీ మావయ్య గారి పరిస్థితి చూసి ఆగాల్సి వస్తోంది. అసలు ప్రేమవతి పిన్నికి మావయ్య గారు ఎందుకు భయపడుతున్నారు? అత్తయ్యకి కూడా చెప్పకూడని విషయం ఏమై ఉంటుంది? ఏంటే చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నా బతుకిలా అయిపోయిందేంటి, ఏ నుయ్యిలో దూకాలా గొయ్యిలో దూకాలా అని ఆలోచిస్తున్నావా? అసలు ఈ రోజు జరిగిన దానికి మానవ అభిమానం ఉన్న ఎవరైనా అదే పనిచేస్తారు. కానీ మనకవేం లేవు కదా. మాటలు కొంచెం మంచిగా రాని పిన్ని. మాటలు పడ్డాను కదా అని, మౌనంగా ఉన్నాను కదా అని తప్పు చేసినట్టు కాదు. ఆ సంగతి నీకు కూడా తెలుసు. నాకు తెలుసు, కానీ అందరికీ తెలియాలి కదా. తెలిసేలా చేయగలవా? చెప్పు, చెయ్యగలవా? పెద్ద బుద్ధిమంతురాల్లా గుణవంతురాల్లా ఈ ఇంట్లోకి అడుగు పెట్టావు. అందరూ నెత్తిన పెట్టుకుని మరీ చూసుకున్నారు. కానీ చివరికేమైంది? ఇప్పుడు నువ్వు అందరి దృష్టిలో మోసగత్తెవి, స్వార్థపరురాలివి. నీ మాట ఇక ఎవ్వడూ నమ్మడు.
నిన్ను నమ్మి ఇంటి పెత్తనం అప్పగించారే అది ఇప్పుడు ఉన్నా లేనట్టే. ఇంకా సిగ్గు లేకుండా ఆ తాళాల గుత్తి ఎందుకుంచుకున్నావే? సర్లే, చచ్చిన పాముకి కూరలు ఉంచినా ఒకటే, పీకేసినా ఒకటే. ప్రమాదమేమీ ఉండదు. పాలు పోసిన వాళ్ళనే కాటేయాలనుకునే పాముని నేను కాదు పిన్ని, నువ్వు. ఇప్పుడు మాటలు పడచ్చు, అనుమానించొచ్చు, అవమానించొచ్చు, కానీ నిజం తెలిసే రోజొకటి వస్తుంది కదా, అప్పుడివేమీ ఉండవు. ఎవరి రంగేంటో బయటపడిపోతుంది. ఏది జరగాలన్నా ముందు నిజం బయటపడాలి కదా. ఎవరు బయటపడతారు? నువ్వా? చెప్తే ఏమవుతుందో నీకు బాగా తెలుసు. చెప్పు.